డిఎస్సి విద్యా దృక్పథాలు ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్. వార్ధా విద్యా విధానానికి మరొక పేరేమిటి క్రింది వానిలో? బేసిక్ విద్యా విధానము అంటారు. వార్ధా విద్యా విధానానికి మరొక పేరేంటంటే బేసిక్ విద్యా విధానం. నెక్స్ట్ క్వశ్చన్. పని అనుభవం ప్రతిపాదించిన కమిటీ క్రింది వానిలో? కొఠారి కమిటీ ప్రతిపాదించింది. నెక్స్ట్ క్వశ్చన్. తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య అని వ్యాఖ్యానించింది ఎవరు క్రింది వానిలో? సోక్రటీస్ వ్యాఖ్యానించారు. తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య అని. నెక్స్ట్ క్వశ్చన్. శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ నిర్వచించింది ఎవరు క్రింది వానిలో? జాకిర్ హుస్సేన్ నిర్వచించారు. శిశువు అభివృద్ధి అనేది జీవితాంతం కొనసాగే ప్రక్రియని నిర్వచించింది ఎవరంటే జాకిర్ హుస్సేన్ నిర్వచించారు. నెక్స్ట్ క్వశ్చన్. క్రోమోజోముల అపసవ్యత వల్ల సంభవించే మానసిక వైకల్యం? డౌన్ సిండ్రోమ్. క్రోమోజోముల అపసవ్యత వల్ల సంభవించే మానసిక వైకల్యం ఏదంటే డౌన్ సిండ్రోమ్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో మానసిక వైకల్యం యొక్క లక్షణం కానిదేది? ఏకాగ్రత లోపించకపోవడం అనేది మానసిక వైకల్యం లక్షణం కాదు. ఏకాగ్రత అనేది లోపిస్తుంది అనమాట. ఏకాగ్రత లోపించకపోవడం అని ఇచ్చారు. ఓకే, మిగిలినవి కూడా మానసిక వైకల్యం యొక్క లక్షణాలే. నెమ్మదిగా గ్రహించడము, అదేవిధంగా తరచూ కూడా ఆగ్రహానికి కోపానికి గురి కావడము, అదేవిధంగా జ్ఞాపక శక్తి అనేది తక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా మానసిక వైకల్యం యొక్క లక్షణాలే.